ఇది సెకండ్ క్వశ్చన్. ఫార్మ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్. ఫస్ట్ దాంట్లోని 2,5 అని ఇచ్చాడు. మనం ఈ 2,5ని ఆల్ఫా కామా బీటా అంటే ఆల్ఫా అంటే 2 బీటా అంటే 5 అనుకుంటే మనకు ఒక ఫార్ములా ఉంది. టు ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఇట్స్ రూట్స్ x² minus of alpha plus beta into x plus alpha beta is equal to 0. That implies x² minus alpha plus beta అంటే 2 plus 5 into x plus alpha into beta 2 into 5 that is equal to 0. x² minus 5 plus 2 7x plus 10 is equal to 0. దాంట్లో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. మళ్ళీ మనం దీన్ని ఆల్ఫా కామా బీటా అనుకుందాం. అంటే ఆల్ఫా వాల్యూ m/n, బీటా వాల్యూ -n/m. మనకున్న ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. x² minus alpha plus beta m/n minus n/m into x plus m/m into -n/m. ఎప్పుడు దీని రెసిప్రోకల్ అంటే ఏ నెంబర్ అయినా దాని రెసిప్రోకల్ని ఇంటూ చేస్తే మనకు 1 వస్తుంది. పోనీ ఇంత ఈజీగా n క్యాన్సిల్ అయిపోయింది, m క్యాన్సిల్ అయిపోయింది అంటే 1. అది దట్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ ఇక్కడ ఎల్సిఎం తీద్దాం, m ఎల్సిఎం, ఇది ఇక్కడ ఇంటూ చేస్తే m² మైనస్ n² ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x² మైనస్ m² మైనస్ n² బై nm ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు nmని మొత్తానికి ఎల్సిఎం తీద్దాం. మొత్తానికి ఎల్సిఎం తీసి ఇటు పంపించేద్దాం. అప్పుడు 0 ఇంటూ nm అయిపోయింది, 0 అయిపోయింది సారీ. ఇప్పుడు మొత్తంగా ఎల్సిఎం తీస్తే మనకి x² ఆఫ్ nm మైనస్ m² మైనస్ ఆఫ్ n² ఆఫ్ ఎక్స్ మైనస్ mn ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రమ్ దే ఆర్ గివెన్ ఆల్ఫా బీటా. అలా ఆల్ఫా బీటా ఇచ్చారు మనకి. ఆల్ఫా ఎంత p-q బై p+q, బీటా -p+q బై p-q అని ఇచ్చారు. మనకు ఫార్ములా ఉంది x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా p-q by p+q plus of -p+q by p-q into x plus alpha into beta p-q by p+q into -p+q by p-q. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, -1 మిగిలింది. ఓకే, దట్ ఎంప్లాయిస్ x² మైనస్ ఇక్కడ ఎల్సిఎం తీద్దాం p+q ఇంటూ p-q ఇంటూ ఎక్స్ ఉంటుంది. ఓకే, ఎల్సిఎం తీసాక దీన్ని ఇంటూ చేస్తే p-q హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ p+q హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. That implies x² minus of a plus b into a minus b that is equal to a² minus b square. అంటే p+q into p-q అంటే p² minus q² p-q whole square అంటే p² plus q² minus 2pq minus of p² plus q² plus of 2pq 2qp అని రాసాను. ఓకే, ఇంటూ హోల్ ఇంటూ x -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ x² మైనస్ ఆఫ్ ఓకే p² ప్లస్ q² మైనస్ 2pq మైనస్ p² మైనస్ q² -2 చేస్తున్నాను అంతే 2pq
బై పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇక్కడ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇది 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 క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 2pq మైనస్ 2pq అంటే మైనస్ ఆఫ్ 4pq పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ని మొత్తంగా ఎల్సిఎం తీద్దాం. మొత్తంగా పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ అయిందనుకో, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4pq ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 1 అంటే మైనస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pqx మైనస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫోర్త్ది 7 ప్లస్ ఆర్ మైనస్ 2√5 అని ఇచ్చాడు. అంటే దాంట్లోని 2 రూట్స్ ఇచ్చాడు ఆల్ఫా బీటా. ఒకటి 7 ప్లస్ 2√5, ఇంకోటి 7 మైనస్ 2√5. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 2√5, బీటా ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 2√5. మనకు ఆ ఫార్ములాలో ఇప్పుడు సబ్స్టిట్యూట్ అయితే చేద్దాం. that is equal to x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0. X square minus 7 plus 2√5 minus 7 plus of 7 minus 2√5 of x plus 7 plus 2√5 into 7 minus 2√5 is equal to 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. 7 ప్లస్ 7 14x ప్లస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ 2√5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 మైనస్ 2 లోపలికి వెళ్తే 4 అయ్యింది. 2 లోపలికి వెళ్ళి 4 అయింది. 5 4s are 20 అంటే √20 హోల్ స్క్వేర్ అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ ఆఫ్ 49 నుంచి 20 తీస్తే 29 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. -3 ప్లస్ ఆర్ మైనస్ 5y అని ఇచ్చాడు. దీంట్లోని మనకి ఫోర్త్ క్వశ్చన్ లాగా 2 రూట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే -3 మైనస్ 5y -3 ప్లస్ 5y. ఈ 2 రూట్స్ దీంట్లోనే ఉన్నాయి. ఇది ఆల్ఫా ఏమో -3 మైనస్ 5y, బీటా ఏమో -3 ప్లస్ 5y. ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఫార్ములా ఉంది కదా. దీంట్లోని ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ -3 ప్లస్ 5y ఓకే ఇంటూ ఎక్స్ ప్లస్ ఆఫ్ -3 మైనస్ 5y ఇంటూ -3 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 5y మైనస్ 5y ప్లస్ 5y క్యాన్సిల్ అయిపోయి -3 అంటే -6 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ మైనస్ 5y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ 6x ప్లస్ ఆఫ్ 3 స్క్వేర్ 9 మైనస్ కాదు స్క్వేర్ అయిపోతే ప్లస్ అయిపోయింది. మైనస్ కదా. ఓకే 5 స్క్వేర్ 25. ఐ స్క్వేర్ వాల్యూ మనకు 1. 25 ఇంటూ 1 అంటే 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0.